వడ్డెర సొసైటీల అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారని వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ మల్లె ఈశ్వరరావు తెలిపారు. శనివారం నల్లపాడు రోడ్లోని క్యాంపు కార్యాలయంలో ఈశ్వరరావు మీడియాతో మాట్లాడారు. క్వారీలో పనిచేసే వడ్డెర కార్మికులకు భద్రతా పరికరాలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఈశ్వరరావు అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం వడ్డెర కార్పొరేషన్ కు డైరెక్టర్లను నియమించడం శుభపరిణామమని అన్నారు. ఈ రోజు యొక్క మీడియా సమావేశం ముఖ్య ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మంగళగిరి జైహోబీసీ మీటింగ్లో వడ్డర్లకు క్వారీల్లో సముచిత స్థానం కల్పిస్తారని హామీ ఇచ్చారు. అలాగే వడ్డెర కార్పొరేషన్ కూడా అభివృద్ధి పదవులను నడిపిస్తారని హామీ ఇచ్చారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే వడ్డెర ప్రజలకు హామీ ఇచ్చారో ఆ హామీని నెరవేర్చినందుకు రాష్ట్ర వడ్డెర ప్రజల తరపున హృదయపూర్వకంగా మేమందరం కూడా సీఎం గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. గత 2 రోజుల క్రితం గనులు భూగర్భ శాఖ మాత్యులు శ్రీ కొల్లు రవీంద్ర గారి అధ్యక్షతన, అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ మైనింగ్ డిపార్ట్మెంటు, రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమైన నాయకులు, వడ్డెర కులస్తులందరూ కూడా, ప్రముఖులు అందరం కూడా రాష్ట్ర సచివాలయంలో అమరావతిలో కూర్చొని ఒక చర్చా సమావేశాన్ని నిర్వహించాము. ఆ సమావేశంలో గౌరవ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు వడ్డెరలకు క్వారీల్లో ఏ విధమైనటువంటి అవకాశాలు కావాలి, గతంలో జీవోలు ఎలా ఉన్నాయి, మనం ఆ జీవోల్ని మెరుగుపరిచే దిశగా ఎలా ప్రయాణం చేస్తే ఈ రాష్ట్రంలో వడ్డెర్ల సంక్షేమాన్ని పొందుతారని కుల పెద్దల్ని, ఒక కార్పొరేషన్ చైర్మన్గా నన్ను అడగటం జరిగింది. మేమందరం కూడా గౌరవ మంత్రివర్యులకి మేము చెప్పాము, మాకు ఎక్కడైతే క్వారీల్లో మా వాళ్ళు పనిచేస్తున్నారో అదే ప్రదేశాల్లో వారికి క్వారీలో రిజర్వేషన్ కల్పించి, అలాగే చంద్రన్న బీమా ద్వారా ఏదైనా కార్మికులకు ప్రమాదం జరిగితే వారి కుటుంబాలను ఆదుకోవాలన్నాం. అలాగే ఎక్కడైతే బ్లాస్టింగ్ జరుగుతుంటుందో మైనింగ్ బ్లాస్టింగ్ చేసేటువంటి పర్మిషన్ మా వడ్డెరలో చాలామంది కూడా యువత చదువుకొని ఉద్యోగాలు కొంతమంది లేక క్వారీల్లో పనులకు వెళ్తున్నారు, లారీ డ్రైవర్లుగా, కంపర్షన్ డ్రైవర్స్గా వెళ్తున్నారు. అలాంటి పరిస్థితి లేకుండా ట్రైనింగ్ క్లాసులు పెట్టించి వాళ్ళకే మీట్ లైసెన్స్ ఇప్పించి బ్లాస్టింగ్ చేసే పర్మిషన్ కూడా వడ్డెర్లకు ఇవ్వమని కోరాము. అంతేకాక స్వాతంత్రం రాకముందు నుంచి ఇప్పటికి కూడా కొండగొట్టలు, గ్రావిలి అక్కడక్కడ పనులు చేసుకుంటూ బ్రతికే వడ్డెర్లకి స్వచ్ఛందంగా పనిచేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం ఒక జీవో పరంగా ఇస్తే చాలా బాగుంటుందని కూడా మేము కోరాము. అయితే పనిచేస్తున్నటువంటి వడ్డెర్లకు వాళ్ళకి కావాల్సిన ప్రొడక్షన్ హెల్మెట్స్ కావచ్చు, జాకెట్స్ కావచ్చు, షూస్ కావచ్చు, ఏదైతే వారు పనిచేస్తున్నటువంటి ఆ సందర్భాల్లో వాళ్ళకి అవసరమైన పరికరాలను కూడా ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి కోరాము. అంతేకాకుండా గ్రానైట్లో కావచ్చు, ఇంకా గ్రావిల్లో, అలాగే మెటల్ రాల్స్లో కూడా మాకు ప్రత్యేకమైన రాయితీ ఇవ్వమని గౌరవ మంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి విన్నపించమని మేము తెలియజేశాము. గౌరవ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చాలా చక్కగా స్పందించారు.